అమెరికా ఇరాన్పై దాడి చేస్తుందా? గతేడాదిలో ఎలాగైతే బంకర్ బస్టర్ బీమర్లతో విరుచుకుపడిందో అదే సీన్ రిపీట్ అవుతుందా? ఈ అనుమానాలు ఎందుకంటే ఓవైపు జెనీవాలో 3వ రౌండ్ చర్చలు జరుగుతున్నా అమెరికా మాత్రం ఇరాన్ తీరంలో భారీగా ఆర్మీని యుద్ధ నౌకలను మోహరించింది. అసలు 2003లో ఇరాక్పై దాడికి ముందు ఏ స్థాయిలో సైన్యాన్ని రంగంలోకి దింపిందో అదే స్థాయిలో గల్ఫ్ ప్రాంతంలో మోహరించింది. దీంతో జెనీవా చర్చల అవుట్కమ్ పై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేగుతోంది. ఫైనల్ స్టేజ్ సెట్ చేశారా? గ్యాంగ్ ఆఫ్ 8 రంగంలోకి. చర్చల పేరుతో జరిగేదంతా వట్టిదేనా? జెనీవాలో జరిగిందేంటి? ఒరిగేదేంటి? అమెరికా మిడిల్ ఈస్ట్ లో కనీవిని ఎరుగని రీతిలో సైన్యాన్ని మోహరించిన తరువాత తలెత్తిన ప్రశ్నలివి. ఇరాక్లో అమెరికా సేనలు చొచ్చుకుపోయిన సందర్భంలో అంటే 2003లో మాత్రమే మిడిల్ ఈస్ట్ లో యుఎస్ ఆర్మీ ఈ స్థాయిలో రంగంలోకి దిగింది. మరోవైపు జెనీవాలో అమెరికా ప్రతినిధులతో పరోక్ష చర్చలు చేపడుతూనే ఇరాన్ కూడా దాడికి ధీటుగా ప్రతిస్పందిస్తామని ప్రకటించింది. అయితే ఎంత బీభత్సమైన మిలిటరీ వ్యవస్థని రంగంలోకి దింపినా సరే అమెరికా ఇరాన్పై దాడికి దిగే అవకాశాలు తక్కువ ఎందుకంటే గతేడాది చేసిన యుద్ధంలో సాధించింది శూన్యం. అలానే ఇరాన్ వైపు నుంచి కూడా ప్రతిఘటన ఎదురైనా సరే అది ఆ దేశానికి ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. కాబట్టి న్యూక్లియర్ డీల్పై వెంటనే అంగీకారం రాకపోయినా తదుపరి రౌండ్ చర్చలకు జెనీవా ఓ పునాది వేస్తుందనుకోవాలి. కానీ ప్రపంచవ్యాప్తంగా విశ్లేషణలు మాత్రం వేరేగా ఉన్నాయి. అంతెందుకు, మన దేశంలోనూ కొందరు మోదీ ఇజ్రాయెల్ టూర్ ముగియగానే ఇరాన్పై అమెరికా దండయాత్ర చేపడుతుందంటున్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఇలా చెప్పేవాళ్లలో ఉన్నారు. దానికి ఆయన చెప్పే రీజన్ ఆయనకి ఉండొచ్చుగాని గత కొద్ది వారాలుగా అమెరికా కొన్ని వేల సైనిక ట్రూపులను ఇరాన్ తీరానికి పంపారు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ఫోర్డ్ వార్షిప్స్ ని గల్ఫ్ తీరంలో నెల నుంచి మోహరించి ఉంచారు. ప్రపంచానికే టెర్రర్ స్పాన్సర్ గా ఇరాన్ ని అమెరికా అధ్యక్షుడు వర్ణిస్తున్నారు. అలాంటి దేశానికి అణ్వాయుధాలు అందుబాటులోకి తానెప్పటికీ రానివ్వనంటూ ట్రంప్ తాజాగా హెచ్చరిక జారీ చేస్తూనే సమస్యని దౌత్యం ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అయినా ఇరాన్ నుంచి నిజంగా అలాంటి సంకేతం రావడం లేదని, అందుకే యుద్ధం అనివార్యమనే సంకేతాలను పంపుతున్నారాయన. జెనీవాలో చర్చలకు ఈసారి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ రాఫెల్ గ్రోస్సీ కూడా హాజరు కావడం విశేషం. ఒమన్ విదేశాంగ మంత్రి బాద్ర్ అల్ బుసైదీ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు ఏర్పాటయ్యాయి.